పరువు వెబ్ సిరీస్ 8 ఎపిసోడ్స్తో జీ తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. వెబ్ సిరీస్ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్ వాస్ గుడ్. రియల్లీ నాకు బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి వెబ్ సిరీస్ చూశాను అన్న ఒక ఒపీనియన్ అయితే వచ్చింది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు, కానీ వల్గర్ లాంగ్వేజ్ ఉంది, సో చూడలేం. ఎస్పెషల్లీ ఈ వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు ఒక దృశ్యం లాంటి వెరీ ఇంటెన్సివ్ వెబ్ సిరీస్ చూస్తున్నట్టుగా అనిపించింది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న క్యూరియాసిటీ సీన్కి బిల్డప్ చేసే విధానం చాలా బాగుంది. ఈ వెబ్ సిరీస్కి రైటింగ్ చాలా ప్లస్ అని చెప్పచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే హీరో హీరోయిన్ ఇంట్లో నుంచి వెళ్ళి లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. కానీ కొద్ది రోజుల తర్వాత వాళ్ళ ఇంట్లో ఒకరు చనిపోయారని తెలిసి వాళ్ళు ఇంటికి తిరిగి వస్తున్న టైంలో జరిగిన ఒక ఇన్సిడెంట్తో వెబ్ సిరీస్లో కీ పాయింట్ స్టార్ట్ అవుతుంది. వెబ్ సిరీస్లో ఉన్న 8 ఎపిసోడ్స్లో ఒక్క ఎపిసోడ్ కూడా బోరింగ్గా ఉండదు. అంత ఎంగేజింగ్గా రాశారని చెప్పచ్చు. ఎస్పెషల్లీ ఈ వెబ్ సిరీస్లో హీరో హీరోయిన్ నాగబాబు గారి క్యారెక్టర్స్ మాత్రం చాలా బాగున్నాయి. అండ్ వారే ఈ సినిమాకి మెయిన్ లీడ్గా ఉన్నారు. డైరెక్టర్ మాత్రం చాలా అనుభవం ఉన్న వ్యక్తిలా చాలా క్లియర్గా తనకేం కావాలో అది తీసుకొని వెబ్ సిరీస్ని తీశారనుకోవచ్చు. సో మీరు అనుకోవచ్చు పరువు అంటే ప్రేమిస్తే సినిమా లాంటి ఒక లవ్ స్టోరీలో ఇన్సిడెంట్ లాగా ఉంటుందేమో, కానీ కాదు. ఈ వెబ్ సిరీస్ ఇస్ ఫుల్లీ డిఫరెంట్ అండ్ వెరీ ఫ్రెష్ అని చెప్పచ్చు. 8 ఎపిసోడ్స్ మీకు ఎక్కడా కూడా బోర్ కొట్ట తర్వాత చూద్దాంలే అన్న ఆలోచన కూడా రాదు. ఒక్కసారి కూర్చొని చూడడం మొదలెడితే చాలా ఈజీగా 8 ఎపిసోడ్స్ చూడగలరు మీరు. అంత ఎంగేజింగ్గా ఈ వెబ్ సిరీస్ని తీశారు. నన్ను అడిగితే తెలుగులో వెబ్ సిరీస్ చాలా తక్కువ వచ్చాయి. ది బెస్ట్ వెబ్ సిరీస్ అని ఈ వెబ్ సిరీస్ని మనం చెప్పుకోవచ్చు. అలాంటి వెబ్ సిరీస్ మన తెలుగులో ఇప్పుడు వచ్చింది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయి నిర్మించారు అన్న ఆలోచన రాకుండా కథకి ఏం కావాలో దాన్ని క్లియర్గా ప్రొడక్షన్ వాళ్ళు అందించారని నాకు అర్థమైపోతుంది. ఎంటైర్ టీమ్ ఆఫ్ పరువు యూనిట్కి కంగ్రాచులేషన్స్ చెప్పాల్సిందే. ఈ వెబ్ సిరీస్ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే మై రేటింగ్ 3 out of 5.